హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వేసవిలో మన కడుపుకి ఎంతో హాయిగా ఉండే కమ్మనైన పెసరపప్పు చారు ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక 3/4 కప్పు పెసరపప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాము. మనం పప్పు కానీ లేదంటే పప్పు చారుని కానీ చేసేటప్పుడు ఇలా పెసరపప్పును కానీ లేదంటే కందిపప్పును కానీ డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగా పెరుగుతుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని క్లీన్ చేసుకొని 2 సార్లు తర్వాత సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ పాటు పెట్టేసుకున్నామండి పెసరపప్పుని. తర్వాత వేరొక గిన్నెలో కొంచెం చింతపండుని తీసుకొని దానిలో వాటర్ పోసేసుకొని దీన్ని కూడా నాననిద్దాము. ఇప్పుడు ఆల్రెడీ నానిన పెసరపప్పులో ఒక టమాటాని కట్ చేసి వేసుకున్నాము. తర్వాత సరిపడినన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాము. తుంచుకొని వేసేసుకున్నాను ఇక్కడ. తర్వాత కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని 1 స్పూన్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఈ విధంగా పప్పునంతటిని బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసేసుకొని తర్వాత కారం కొంచెం వేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి కారం 2 వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని సరిపడినన్ని వాటర్ని కూడా వేసేసుకుందామండి. ఇక్కడ నాకు వాటర్ యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయ్యింది. వాటర్ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను కూర వడియం అనేది వేస్తున్నానండి. మా సైడ్ తాలింపులో ఇది వేసుకుంటారు, లేకపోతే మామూలుగా ఆవాలు జీలకర్ర ఇలా పోపు గింజలు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకుందాము. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసేసుకుందామండి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసేసుకున్నాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసేసుకుందాము. దీని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నానండి. ఆల్రెడీ పసుపు మనం ముందుగా పెసరపప్పులో వేసేస్తున్నాము. ఇప్పుడు లైట్గా కొంచెం పసుపు అనేది ఇక్కడ వేస్తున్నాను. మళ్ళీ చూడండి, వాటర్ని కూడా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసేసుకొని పెసరపప్పు చారుని ఈ విధంగా రెడీ చేసుకొని ఇంకా కొంచెం పసుపు వేసేసుకొని మనం రెడీ చేసుకున్న పప్పు చారుని దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ అనేది తగ్గింది, కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే మరగనిచ్చేసి పైన కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పప్పుచారు అనేది పెసరపప్పుతో రెడీ అయిపోయిందండి. ఏదైనా సైడ్ డిష్గా ఇలా ఏమైనా ఫ్రై ఐటమ్స్ పెట్టుకొని అన్నంలోకి తింటుంటే కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్